చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారిపై దాడి ఘటన మీద రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్లో అర్చకుడు రంగరాజన్కు పరామర్శించారు. ఆయన రంగరాజన్కు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇలాంటి దాడుల్ని సహించేది లేదంటున్నారు ముఖ్యమంత్రి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఆదేశించారు. ఈ ఘటన తన దృష్టికి రాలేదన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అయిన కొన్ని గంటల్లోనే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది నిమిషాల వ్యవధిలోని ముఖ్యమంత్రి రేవంత్ కూడా రియాక్ట్ అయిన సందర్భం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి ఘటన మీద రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్లో అర్చకుడు రంగరాజన్తో మాట్లాడారు. ఆయనను పరామర్శించడం జరిగింది. రంగరాజన్కు ఫోన్ చేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాడులను సహించేది లేదంటూ కూడా ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎటువంటి ఇబ్బంది గురవడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఆయనకు సంబంధించి ఎటువంటి భరోసానిచ్చారు ముఖ్యమంత్రి, ఫోన్ సంభాషణలు ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ మీద దాడి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగబోతోంది, దాంతోపాటు ఆయనకి ఎటువంటి రక్షణ కల్పించేందుకు సిద్ధమవుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ ఘటన విషయం పైన ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. ఫోన్లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ను ఆయన పరామర్శించారు, మాట్లాడారు. దాడి ఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. ఎవరు దాడులకు పాల్పడినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఇమీడియట్ గా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాస్త ఇష్యూ పెద్దదవుతా ఉంది. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ప్రతిపక్ష నేతలు దీనిపైన ఆల్రెడీ మాట్లాడుతున్నారు. రక్షణ లేదు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనిపైన రెస్పాండ్ అయ్యారు. డైరెక్ట్ గా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. సో ఇప్పటికే నిందితులు ఎవరైతే అటాక్ చేశారో వాటిని గుర్తించారు. వారిని తీసుకొని విచారణ చేస్తే ఇంకా కొద్దిమంది పేర్లు చెప్పడంతో అందరినీ దాదాపు 22 మందికి పైగా దీంట్లో దాడి ఘటనలో పాల్గొన్నట్టు గుర్తించారు. అందులో కొద్ది మందిని అరెస్ట్ చేశారు. కారణాలు ఏంటి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వీడియో ఎందుకు షూట్ చేశారు, దాడి చేస్తున్న ఘటనలో అసలు వారి ఎజెండా ఏంటి, ఎందుకోసం అక్కడికి ఆయన వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారు, దాడి చేశారు, వీటన్నిటినీ విచారణలో భాగంగా సీరియస్ గా తెలుసుకోవాలి, వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి త్వరలోనే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటిది కూడా కొన్ని బయటపడే అవకాశం ఉంది. సత్యం.